నమస్తే, నేను మిర్ద్రా. మీరు చూస్తున్నారు ఏఎన్ఎన్ న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మెనూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాచాని వెంకటేశ్వరను మార్చాలని ఎమ్మెనూరు నియోజకవర్గ పరిధిలోని మండలాల గ్రామాల ఎంపీటీసీలు సర్పంచులు తెలిపారు. బుధవారం రోజున వైసీపీ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మరియు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డికి కానీ ఇన్ఛార్జిగా ఇవ్వాలని, లేదంటే మేము ఎవరికే సపోర్ట్ చేయబోమని అన్నారు. అధిష్టానం పెద్దలు ఎమ్మెనూరుకు వచ్చి ప్రజల అభిప్రాయం తీసుకుని ఇన్ఛార్జి నియమించాలని, మాచాని వెంకటేశ్వర్లు ఇంతవరకు వైసీపీ పార్టీలోనే లేరని, కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేని వ్యక్తికి ఇన్ఛార్జి నియమించడం సబబు కాదన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ అనుభవం ఉన్న ఎమ్మెల్యే చెన్నకేశ్వరి సార్ అయితేనేమి, వాళ్ళ తనయుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి సార్ అయితేనేమి, వాళ్ళకి కాకుండా మన అధిష్టానం పెద్ద ఆయన సిఫార్సు చేసిన పేరే అయ్యిండొచ్చు, కానీ ఆ అధిష్టానం పెద్ద ఆయన సిఫార్సు చేసిన పేరు మాచాని వెంకటేష్ గత ఎప్పుడు కూడా మా పార్టీలో లేడు. ఎప్పుడు కూడా ఇంతవరకు మా పార్టీలో లేడు, మా పార్టీ సభ్యత్వం కూడా లేదు. దయవుంచి ఆ మాచాని వెంకటేష్ని అభ్యర్థాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. కావున దయవుంచి పార్టీ అధిష్టానానికి విన్నవించుకునేది ఒకటే, రాష్ట్ర నాయకత్వం ఇక్కడ ఎమ్మెనూరు నియోజకవర్గానికి వచ్చి ఒక్కసారి ఎమ్మెనూరు ప్రాంత ప్రజలు, అలాగే వైఎస్ఆర్సీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు అందరూ కూడా ఏమనుకుంటున్నారు అనేది ఒక్కసారి అధిష్టానం కూడా ఎమ్మెనూరుకి వచ్చి అందరి ప్రజలు ఆమోద్యమైన వ్యక్తి మా ఎమ్మెల్యే చెన్నకేశ్వరి సార్. ఒక్కసారి అధిష్టానం ఆలోచించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఇక్కడ ఉన్న ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇతర సర్పంచులు అందరూ కూడా కలిసికట్టుగా హైకమాండ్ పెద్దల్ని, సజ్జల గారు అయితేనేమి, విజయసాయి రెడ్డి గారికి అయితేనేమి, మిథున్ రెడ్డి గారికి అయితేనేమి, బొత్స గారికి అయితేనేమి, వాళ్ళ అవసరమైతే సీఎం సార్, జగన్ సార్ దృష్టికి కూడా తీసుకువెళ్ళి మాకి జరిగిన అన్యాయం, మాకు ఎంచేపున్న ఎమ్మెనూరు ఎమ్మెల్యే చెన్నకేశ్వరి సార్ గారిని, లేదంటే జగన్మోహన్ రెడ్డి సార్ గారిని ఎంపిక చేయమని చెప్పి దయవుంచి పార్టీ పెద్దల్ని కోరడం జరుగుతుంది. ఒక్కసారి మాది విజ్ఞప్తి ఇది, మీరు దయచేసి మా రాష్ట్ర నాయకత్వం, ఎమ్మెనూరు నియోజకవర్గ నాయకులు, ప్రజల్ని, మనల్ని ఒక తూరి ఆలోచన చేసి మమ్మల్ని దయవుంచి పార్టీని పూరా డిసప్పాయింట్ అయినాము. నిన్న రాత్రి 9 గంటలకు జరిగిన ఆ పేరును చూసి మా మండలాలు, 3 మండలాలకు సంబంధించిన నాయకులు కూడా ఎమ్మెనూరు ఎమ్మెల్యే టికెట్ అదలు బదులుగా కావడం, చెన్నకేశవరెడ్డి నినాదానికి మేము జై కొడుతున్నాం. మేమంతా చెన్నకేశవరెడ్డి కుటుంబానికే టికెట్ ఇవ్వాలని, ఆయన కుమారునికైతేనేమి, ఆయనకైతేనేమి, ఇక్కడ పార్టీలో కానీ ఎవరు బీసీ నినాదాలు చేసింది లేదు. మరి ఎవరు తప్పని సర్వేల వల్ల మాకి అందిన సమాచారం ప్రకారం సర్వే వాళ్ళకి కాసలు ఇచ్చి సర్వేలు చేసి అధిష్టాన దృష్టికి తీసుకుపోయారని కూడా విన్నవిస్తున్నారు. మరి హైకమాండ్ లీడర్స్ అయితేనేమి, జగన్ సీఎం అయితేనేమి, దీన్ని ఎమ్మెనూరు నియోజకవర్గాన్ని తన సొంత నిర్ణయాన్ని తీసుకొని దాన్ని పరిశోధన చేసి చెన్నకేశవరెడ్డికే మళ్ళీ టికెట్ ఇవ్వాలని ఎమ్మెనూరు గ్రామ ప్రజలు, ఎమ్మెనూరు నియోజకవర్గం ప్రజలు అయితేనేమి, అందరూ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కన్వీనర్లు, ఎమ్మెనూరు నియోజకవర్గం నుంచి చాలా చెన్నకేశవరెడ్డి కుటుంబీకులు చాలా మంది ఉన్నారు. అతనికి దాదాపు 50,000 పైసలకు ఓటర్స్ ఉన్నాయని కూడా అధిష్టానానికి కూడా తెలుసు. తప్పని సర్వేల వల్ల అతని కుమారునికి కానీ అతనికి కానీ టికెట్ లేదనడం వల్ల అది జగన్మోహన్ రెడ్డికి రాబోయే పరిణామాల్లో
ఎదురయ్యే సూచనలు ఉంటాయని, మరి ఇప్పుడు చెన్నకేశవరెడ్డి కుటుంబానికే టికెట్ ఇవ్వాలని మేమంతా నినాదం చేస్తూ జై చెన్నకేశవరెడ్డి, జై చెన్నకేశవరెడ్డి, జై జగన్మోహన్ రెడ్డి. నా పేరు కోటెకెల లక్ష్మణ, కోటెకెల గ్రామ మేజర్ సర్పంచ్. అధిష్టానము ఎమ్మెల్యేలు కాన్స్టిట్యున్సీ గురించి ఒకసారి ఆలోచన చేయవలసిందిగా ఇక్కడ ఎమ్మెల్యేనూరు మండలము, గోనెగండ్ల మండలము నుంచి వచ్చినటువంటి గ్రామ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు వచ్చినాము. మీడియా ముందు హాజరైనాము. దయచేసి ఒక్కసారి ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది మీరు ఒక్కసారి ఆలోచన చేసి ఇక్కడ ఇచ్చిన క్యాండిడేట్ను మార్చి ఇక్కడ ఎవరు ఉంటే బాగుంటుంది. ఇక్కడ ప్రజలకు తెలుసు, అధిష్టానం మీకేం తెలియదు. ఇంకోసారి ఆలోచన చేయండి. ఎమ్మెల్యేలోన చెన్నకేశవరెడ్డి వచ్చిన తర్వాత ఈరోజు టౌన్ పరిస్థితి ఎట్లా ఉంది, ఇంతకుముందు పరిస్థితి ఎట్లా ఉంది, 2004 ముందు మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆయన ఇక్కడ ప్రజాపాలన అందించిన దానికే ఆయనని 4 మాటలు ఎమ్మెల్యేగా గెలిపించినారు. ఇప్పుడు ముచ్చటగా మరి అదే కుటుంబానికి టికెట్ ఇస్తే 5వసారిగా ఇక్కడ ప్రజలు, నాయకులు కష్టపడి గెలిపించి మీకు జగన్మోహన్ రెడ్డి గారు మీకు గిఫ్ట్గా ఇస్తాము. దయచేసి ఈ టికెట్ మీరు ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావాలనుకుంటే మీరు ఆలోచన చేసి చెన్నకేశవరెడ్డి గారి కుటుంబానికే ఆయన కొడుకు కానీ ఆయనకు కానీ ఇస్తేనే ఇక్కడ గెలుపు ఆస్కారం ఉంటుంది. కానీ లేకుంటే ఏ మాత్రము ఈ టికెట్ మీద ఆశ వదులుకోవాలా. మీరు దయచేసి పునరావృతం ఆలోచన చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.